వరి ధాన్యం పోతారం ఇసుకు సంబంధించినటువంటి మహిళా రైతు కేడిక తారావాకు సంబంధించినటువంటి ధాన్యం మొన్న ముంతా తుఫాను వరదకు పూర్తిగా కొట్టుకుపోయింది. అంటే ఆ మార్కెట్లో ఏ రకమైనటువంటి ప్రొడక్షన్ ఉందో మనం గమనించాలి. పూర్తిగా తీసుకుపోయి ఏదైనా కళ్ళం గెరువు మీద పెట్టుకుంటారు, ఎత్తు ప్రదేశంలో పెట్టుకుంటారు కళ్ళం. కానీ ఇక్కడ హుస్నాబాద్ ఉల్టా ఉన్నది. ఇది చెరువులో మార్కెట్ యార్డ్ కట్టి ఆ మార్కెట్ యార్డ్లో ధాన్యం పోయామంటే ఇట్లా ప్రతి సంవత్సరం ఇదే ప్రహసనం. ఎవ్రీ ఇయర్ ఇట్లే వర్షాలు రావడం, ధాన్యం కొట్టుకపోవడం, లేకపోతే తడవడం, నష్టం జరగడం, ఇది రెగ్యులర్గా జరుగుతున్నటువంటి మరి ఒక తంతులాగా ఉంది. కేడిక తారావ గారికి సంబంధించినటువంటి ధాన్యం కొట్టుకుపోయింది కనుక ఆమె పాపం ఏడుపు, ఆమె యొక్క ఆవేదన, మనోవేదన, ఆమె పడ్డటువంటి బాధకు చెల్లించినటువంటి మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు తక్షణమే స్పందించి వారు స్వయంగా మరి వేరే ప్రోగ్రాం ఉంది కాబట్టి, అధికారిక కార్యక్రమం ఉంది కాబట్టి స్వయంగా రాలేని పరిస్థితిలో మరి తక్షణ సహాయంగా 50,000 రూపాయలు తారావ గారికి ఇవ్వాలని చెప్పి సహాయం మరి ఆర్థిక సహాయం పంపించడం జరిగింది. దాన్ని మేము ఈరోజు మా నాయకులంతా వెళ్ళి వారికి ఆర్థిక సహాయం చేసి ఆ అక్కను ఓదార్చడం జరిగింది. మళ్ళీ ఈ నెల 15 వచ్చే నెల 15వ తేదీన వారు హుస్నాబాద్ పర్యటన సందర్భంగా తారావ గారిని, అదేవిధంగా మార్కెట్ యార్డును, అదేవిధంగా ఇతర నష్టపోయినటువంటి హుస్నాబాద్ నియోజకవర్గంలో నష్టపోయినటువంటి రైతాంగాన్ని కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. వారికి తారావ గారు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అన్న నిన్న సాయంత్రమే ఫోన్లో మాట్లాడి మరి తారావ గారికి భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఇంకా 3 పాపం వరదలో కొట్టుకుపోయి చనిపోయారు. వారి కుటుంబ సభ్యులతో కూడా అన్న సంజయ్ మాట్లాడారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపదామని చెప్పి వారు ప్రయత్నం చేస్తే కూడా ఇక్కడటువంటి స్థానిక యంత్రాంగం ఎస్డీఆర్ఎఫ్ ఉందండి, సరిపోతుంది, మేము డెడ్ బాడీస్ ట్రేస్ అవుట్ చేస్తామని బండి సంజయ్ కుమార్ గారు చెప్పినారని చెప్పారు. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి ప్రతి విషయంలో నిమిషం మన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు దాన్ని పరిశీలిస్తూనే ఉన్నారు. దీని మీద ఎప్పుడు ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు కనుక రాబోయే కాలంలో ఇంకా ఒక పగడ్బందీ నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదిగో నీళ్లు ఇదిగో గడ్డి అంటే కాదు, మనం ఆ మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు కూడా ఆ మార్కెట్ యార్డును ఎట్లయితే రైతుల యొక్క ధాన్యం కానీ, పంటలు కానీ, ఉత్పత్తులు కానీ తడవకుండా మరి పాడవకుండా, ఇబ్బందులు లేకుండా ఎట్లా చేయాలో దాని మీద కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేద్దామని చెప్పి కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి రెగ్యులర్గా ప్రతి వర్షాకాలంలో ఎదురయ్యేటువంటి ఈ తంతును ప్రహసనాన్ని రాబోయే కాలంలో ఫుల్ స్టాప్ పెట్టడానికి నిర్మాణాత్మకంగా కేంద్ర మంత్రి గారు ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇంకా అదే కాకుండా రోడ్లు కానీ, లో లెవెల్ బ్రిడ్జీలు కానీ రకరకాల పద్ధతుల్లో సామాజిక ప్రాపర్టీస్కు, సోషల్ ప్రాపర్టీస్కి నష్టం జరిగింది. అదేవిధంగా మనుషులు చనిపోవడం, పశువులు చనిపోవడం, ఇల్లు కూలిపోవడం, బావులు కూలిపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ ఎన్ఆర్ఈజీఎస్ కింద లేకపోతే ఇతర కేంద్ర నిధుల ద్వారా అవసరమైనటువంటి సహాయాన్ని చేసి ప్రజల్ని ఆదుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు చెప్పినారు. కాబట్టి రాబోయే కాలంలో మరింత మరి శీఘ్రంగా, మరింత స్పాంటేనియస్గా స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఇది సామాజిక బాధ్యత, జాతీయ విపత్తు. ప్రతి వాళ్ళు రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలి తప్ప రాష్ట్రం మీద కేంద్రం నెట్టడం, కేంద్రం మీద రాష్ట్రం నెట్టడం కాకుండా మీరు చేసే పని మీరు చేయండి. కేంద్రం అవసరమైనటువంటి సహాయాన్ని అడగండి, అవసరమైన సహాయం చేయడానికి అవకాశం ఉంది. అటువంటి నిబంధనలు ఉన్నాయి. ఏకంగా కేంద్రం వచ్చి ఇక్కడ పనిచేసేటువంటి అవకాశం ఉండదు కనుక రాబోయే కాలంలో ప్రజల యొక్క రక్షణ కోసం, ఈ ప్రాంత శ్రేయస్సు కోసం బండి సంజయ్ కుమార్ గారు ఇతోధికంగా మరి ప్రయత్నం చేస్తామని చెప్పినారు. ఈ సందర్భంగా మన ఎంపీ గారికి, కేంద్ర మంత్రి సంజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.